సుభద్ర ఇకపై నీవు చెప్పినట్టు వింటా నీ చేతి కింద ఉంటానని చేతులో నీవు చెప్పినట్టు వింటానని నా చేతులు అడిగిన వేసేది ఉంటే తదుపరి మొత్తం మన బతుకు తెరుగు మాటలే చెప్తారండి. ఇక అవునా? నీకంటే ఎక్కువ నాకు ఎవరు? భర్తకు భార్య, భార్యకు భర్త, పిత్తికి పత్తి, పత్తికి పిత్తి, సతికి పతి, పతికి సతి అంటారు. సతి పతి. సుభద్ర, నీ చేతిలో చేయి వేసినాక నాకు మంచి మాట చెప్తావా? నీకంటే ఎక్కువ నాకెవరే? ఇదిగో చేతులో నా చెయ్యి వేసేదాను, ఏ మాట చెప్తావో ఇక చిన్నగా నాతో చెప్పు, ఇవరన్నా చెప్పు. ఒక్కొక్క అర్ధగంట అయితే కథ అయిపోతుంది. అయితే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అర్ధగంట ఇక అర్ధగంట అయితే అయిపోయింది. కథ మొదలు పెట్టబట్టి ఒక్కడే అర్ధగంట, అర్ధగంట అయితే అయితే ఏమండి సుభద్ర, చేతిలో చేయి వేయమన్నావు, నీ చేతిలో చేయి వేసి నీకు అభయం ఇచ్చినాను. నువ్వు నాకు మంచి మాటలు చెప్తానన్నావు, మరి మంచి మాటలు ఏం చెప్తావు వివరంగా నాకు చెప్పండి. ఏమండి ఎలాంటి మాట అంటే నీ తల్లి నీ తండ్రి, నీ తల్లి నీ తండ్రి ముసల్తానికి వచ్చినాక తహసీల్ రేఖ అన్నట్టు కోటకు తగ్గట్టు నాకు ఒక కొడుకున్నాడు. నేను చనిపోయిన రోజు తలాపడ కూర్చోని ఏడవడానికి ఒక్క బిడ్డ కావాలని దుర్గా వేసుకుని గుడి వద్దకు వెళ్ళిపోయి తపస్సు బట్టి నీ తోడ ఒక చెల్లెని కన్నాడు. చెల్లెని కన్న తర్వాత 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ తల్లికి ఏమనిపించాలి, అయ్యో నా బిడ్డకు నా కళ్ళలో ఒకట పెళ్లి చేయవాలని తలంపు తెలుసుకున్నది. కానీ పెళ్లి చేయాలనుకున్నా మీ తల్లి ఏం చేయవలను, ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా 5 వర్షకాడ 10 వర్షి ఎల్లగొడితే వెళ్ళిపోయేది నీ శైలాలు దుర్గి. ఎక్కడో ఉట్టినోని ఎక్కడో విరిగినోని పూటకు గతి లేనోడు మాటకు మతి లేనోడు ఆ వీరసేన మహారాజు మేర సుట్రికమని తీసుకొచ్చి నీ చెల్లెకు వీరసేన మహారాజుకైనా పెళ్లి చేసేది మీ తల్లి. మీ తల్లి చనిపోగా ఏమని చెప్పాది, ఏమని కొడుక గోవింద మహారాజా ఈ ధనము సొమ్ము సంబంధము టెంపులు మాణిక్యాలు రవరత్నాలు రాగిభూషణములు ఈ భూములు జాగలు 7 మేడలు చెల్లెకు అర్ధరాజ్యము నీకు అర్ధరాజ్యం అని ఆ ఉత్తరంలో రాసి చచ్చిపోయింది నీ తల్లి. నీ తల్లి నీ తండ్రి చనిపోయారు. చనిపోతే చనిపోయింది అనుకో, షారడి బియ్యం వెనకబడ్డాయి, 2 గిన్నెలు తోముడు తగ్గిపోయారు. నీ తల్లి అంటే బుద్ధి లేక అలా చేశాను. నీ బుద్ధి ఏమైంది, నీ తెలివి ఎటువైంది, శరీర తక్కువ గురువు తక్కువ, నీకు ఇంత తెలివన లేదా నీకు? సుభద్ర, మా తల్లి మా తండ్రి ఎప్పుడో చనిపోయినారు.
ఎప్పుడో చనిపోయిన వారిని ఇప్పుడు నువ్వు తిడుతున్నావు, ఇది ధర్మం కాదు. నా తల్లిదండ్రి ఇప్పుడు బ్రతుకుండి కోడలా నాకు అన్నం పెట్టుమని వస్తున్నారా? కోడలా నాకు మంచి నీళ్ళు అని నేను బాధ పెడుతున్నారా? ఎప్పుడో చనిపోయిన వారిని ఇప్పుడు తిడుతున్నావంటే నీకు ధర్మం కాదు. అయినా నన్ను కూడా తిడుతున్నావు, నిన్ను నేనేమన్నానే? మొత్తం మీ కుటుంబాన్ని మొదలు పెట్టింది పోయిగా, మా కుటుంబానికి మొదలు పెట్టిందా? నీకు తెలివి తక్కువ, నీ బుద్ధి తక్కువ, నీకు ఇంత ఆలోచన లేదు. నీ తల్లి మరి నీ చెల్లెకు అర్ధరాజ్యము, నీకు అర్ధరాజ్యము. కొడుక గోవింద మహారాజు అన్నప్పుడు చెల్లెకు అర్ధరాజ్యం ఇవ్వడానికి నీ తోడ పుట్టిన తమ్ముడా, నీ తోడ పుట్టిన అన్నయ్యనా అర్ధరాజ్యం ఇవ్వడానికి? ఏ రాష్ట్రమైనా ఇస్తే పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోవాలి. నీ చెల్లెకు పెళ్లి చేసి ఇల్లరీక పళ్ళు లెక్క తీసుకొచ్చి ఇంటిలోనే ఉంచావు. ఇక నువ్వు రాజ్యము దేశము నువ్వేలా పోతున్నావు, చేను చేతుల కాడికి నేను పోతున్నాను. మనం ఇద్దరం కష్టపడి తీసుకొచ్చిన డబ్బంతా తీసుకొచ్చి నీ చెల్లె చేతులు పెడతాను. నీ చెల్లెం చెప్తాంది, ఏం చేసి ఇంటి మోడికి అచ్చగాడు బిచ్చగాడు పావులవాడు పక్కిరివాడు పరదేశివాడు ఎవరు వచ్చినా గానీ నోట లేదనుకుంటా. దానమో దానము, ధర్మమో ధర్మము. కూడబెట్టుడేమో మన వంతైతాంది, పోడగొట్టుడేమో మీ శల్యం వంతైతాంది. వండి పెట్టమంటే కుండకు దొరకదు నీ శల్యం. ఇప్పుడే ఈ కత్తికి చెరువు పెట్టు, మా బావని చంపి వస్తాను. నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికి మనకు హక్కు, దానికి ఎక్కడిది హక్కు, వారికి ఎక్కడిది హక్కు. ఇప్పుడే చెల్లెని భావని చంపి వస్తాను. అంత ఆగ్రహం ఎందుకు తెచ్చుకుంటున్నావండి? నీ చెల్లెని బావని చంపేది ఉంటే తోడ పుట్టిన చెల్లెని చంపాడు. మరి చెల్లెకు చేసిన బావ మరి సొంత బావనైనా బావ పానము చెల్లె పానం తీసేయాలంటే మన ఇల్లు ప్రజల మొత్తం ఉండదు. వాళ్ళని చంపితే ఇది జీవితాంతం మనకు ఒక్క నింద పడిపోతారు. ఏమండి, వాళ్ళని చంపవద్దు. 12 ఎకరాల చెలుకున్నది కదా, 12 ఎకరాల చెలక కాడికి నీ చెల్లెని నీ బావని కొట్టి తిట్టి కోపగించి 12 ఎకరాల చేరు చెలకల కాడికి పంపవలేను. వాళ్ళక్కడికి పోయి పంట పండించి పైరు పండించి బీది కొట్టి ఆ వచ్చిన ధాన్యం అంతా మిల్లులో అమ్మి తీసుకొచ్చి నా చేతిలో పెడితే నేను తీసుకుపోయి బూర్లో పెడతది. బీరువల అదే బీరువలు పెడతా పోయిన ధనం అంతా మళ్ళా ఊడుకుంటదండి. చెరు చెలకల కాడికి పంపాలి. ఎన్నడైనా ఏ రోజైనా గాని అన్నయ్య గోవింద మహారాజు ప్రేమతో చెల్లెలా ఎక్కడున్నావు తల్లి అని మనసారా మాట్లాడే అన్నయ్య ఈ రోజు ఎందుకో చాలా కోపంగా ఉన్నాడు. అన్నలకు కోపం ఉంటే ఆడబిడ్డలకి ఏనాడు కోపం రాదు. అన్న ఈ రోజు నిప్పులాగా రగుస్తున్నాడు. నేను నీళ్ళలాగా వెళ్లిపోయి మా అన్నయ్య కోపాన్ని చల్లారుస్తానని ఇక హడావిడిగా అన్నగుండ వద్దకే చేరుకున్నాను. అన్నయ్య గోవింద మహారాజా, అన్నా మాయన్న అన్న మాయన్న అన్నయ్య అన్న మాయన్న అన్న మాయన్న అన్నయ్య మేగల్ల మాయన్న నీకు దండములే అన్నయ్య మేగల్ల మాయన్న నీకు దండములే అన్నయ్య నాకు తల్లి లేకున్నా తండ్రి లేకున్నా అన్నయ్య నాకు తల్లి లేకున్నా తండ్రి లేకున్నా అన్నయ్య మా వదినే తల్లి అని నమ్ముకున్నానే నాయనా తల్లి అని నమ్ముకున్నానే అన్నయ్య నీవే తండ్రి అని నమ్ముకున్నానే నాన్న నీవే తండ్రి అని నమ్ముకున్నానే అన్నయ్య నా పైన కోపము నీకు ఏరా అన్నా నాన్న నా పైన కోపము నీకు ఏరా అన్నా అన్నయ్య మా వదినే సుభద్ర మనసు మార్చిందా అన్నయ్య మా వదినే సుభద్ర మనసు మార్చిందా అన్నయ్య అందుకే నా పైన కోపం వచ్చిందా అన్నయ్య అందుకే నా పైన కోపం వచ్చిందా అన్నయ్య నీవు దయగల్ల వాడవు ధర్మమూర్తి
అన్నయ్య తప్పును సరిదిద్దుకుంటాను అన్నయ్య. ఎవడే నీ అన్న? అన్నయ్య నీవు నా అన్నవు కాదా? నీకు నేను చెల్లెను కదా అన్నయ్య, నన్ను మర్చిపోయినావా అన్నయ్య? నా తల్లి తెచ్చిన రోజు, నా తండ్రి తెచ్చిన రోజు నా చెల్లి తెచ్చింది అన్నయ్య. అంత మాట అనుకోకు. నాకు చెల్లి లేదు, నాకు బావ లేడు, చెల్లె పిల్లలు లేరు. అన్నయ్య చాలు చాలు నీ మాటలు గని. ఈ ఆస్తి, ఈ అంతస్తులు, ఈ పట్టా భూములు ఎండి బంగారం అంతా ఎవరిదే? అన్నయ్య ఈ ఆస్తి అంతస్తులు ఎండి బంగారం ఎద్దు వ్యవసాయం మన తల్లి మన తండ్రి సంపాదించినారు కాబట్టి ఆ ఆస్తి అంతా మనదే అన్నయ్య. నోరు మూసుకో. దరిద్రురాలా. అన్నయ్య ఈ ఆస్తి అంతస్తులు, ఈ పట్టా భూములు ఎండి బంగారము ఎవరిది? మనది. మనదే అన్నయ్య. మనదంటే నీకు నాకు పొత్త? నువ్వు తోడబుట్టిన అన్నవా, నా తోడబుట్టిన తమ్మునివా? తల్లిదండ్రి సంపాదించిన ఆస్తి ఉంటే కొడుకులకు హక్కు, కోడళ్ళకు హక్కు, కొడుకులకు హక్కు, కోడలకు హక్కు, దానికేం హక్కు? పీక వేసి సంపాదించింది కాబట్టి ఈమె హక్కు. నేను కష్టపడి సంపాదించిన నాకు హక్కు ఉంటది. అంతే మరి. ఏమేమో దురిగి నీ అత్త మామలు కట్టిన ఇల్లు అనుకున్నావా, నీ భర్త కట్టిన ఇల్లు అనుకున్నావా? ఈ ఆస్తి నా తోడబుట్టిన అన్నం అనుకొని మాట్లాడుతున్నావా? ఈ ఆస్తికి నా తోడబుట్టిన తమ్ముడు అనుకొని మాట్లాడుతున్నావా? నువ్వు నా ఇంట్లో ఉండే హక్కు నీకు లేదు. ఎంతో కొంత కట్నం ఇస్తే ఆ ఇచ్చిన కట్నం తీసుకొని వెళ్ళి నువ్వు అత్తవారి ఊరిలో అత్తవారి ఇంటిలో బ్రతకాలి. నా ఇంటిలో ఉండే హక్కు నీకెక్కడిదే? నా ఇంటి నుండి బయటికి వెళ్ళవే, నా ఇంటి నుండి బయటికి వెళ్ళవే, అన్న ఎవరు నీకు, చెల్లె ఎవరి నాకు, ఇంట నుండి బయటికి వెళ్ళవే. నా ఇంటిలో ఉంటున్నావు, నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ప్రజల పాలు చేసినవు, దాన ధర్మాలు చేసినవు. నా ఇంటిలుంటే గలవల్లో పాత్ర పెడతా, వెళ్ళు. అన్నయ్య వెన్నెల కంటే చల్లనైన నీ గుణము ఈ రోజు ఇలా మారిపోయినది. కరుణాంబేడు గల్లవాడవు, కఠిన పాషాడం లాని మనసెట్లు మారినాడు. చిన్నాళ్ళు కంటికి రెప్పలా కన్న బిడ్డలా కాపాడిన అన్నవు. ఇంత మాటలు ఇంత కోపం నీకు ఎలా వస్తున్నది అన్నయ్య? అన్నయ్య అన్నా కొడుకా గోవింద మహారాజా, నేను సంపాదించిన ఆస్తి అంతస్తులే ఉన్నా గాని చెల్లకు అర్ధరాజ్యం నీకు అర్ధరాజ్యం అని మన తల్లి చెప్పలేదా అన్నా? అవ్వ చెప్పిన మాటలు మరచినావా అన్నా?
నువ్వు కాదంటే నా పిల్లలకు నా భర్తకు నాకు మరణం తప్ప మరొక మార్గం మాకు లేదు అన్నయ్య. మేము ఎవరింటికి పోవాలి అన్నయ్య? మరణం తప్ప మరొక దారి లేదంటున్నావు. చావు పోవే. ఆ ఊరు బయట బావి ఉన్నది, ఆ బావిలో నీ పిల్లలు వేసి నువ్వు నీ భర్త ఆ బావిలో పడి సాగుపోండి. పీడే వాసిపోతుంది, సాగుపో. నీ పిల్లలు లేని మా కొడుకులు ఉన్నారా, బిడ్డలు ఉన్నారా? మేమన్నా బ్రతకొద్దా? అన్నయ్య, ఈ రోజు చెల్లెలా నువ్వు సరిపోతే ఈ ఆస్తి అంతస్తులు మా సొంతం అయితే పలకరిస్తున్నావు అన్నయ్య. నువ్వు చనిపోయిన తర్వాత ఏడాదికి ఒకసారి రాకెట్ల పండుగ వస్తే నీకు నలుగురు అక్క చెల్లెలు లేకపోయారు నీ చేతికి రాకెట్ కట్టడానికి. నేను ఒక్కగాని ఒక చెల్లెలు ఉన్నాను అన్నయ్య, నీ చేతికి రాకెట్ కట్టడానికి. అన్నయ్య, ఈ రోజు ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా నా అన్న ఉన్నాడని రాఖీ పౌర్ణమి రోజు రాఖీటు పట్టుకొని నీ వద్దకు వస్తేనే అన్నా, చేతికే కోట్ల భాగ్యం ఉన్నా ఆరు లక్షలున్నా బాబులే కాదని 10 లక్షలున్నా అన్నయ్య పసుపు కుంకుమాదని అన్నయ్య నేను ఆడబిడ్డనే అన్నా ఏమి ఇవ్వకున్నా అన్నా నిన్న మాట్లాడాలి నా బాధలే అన్నా ఊరిల్లేలాగా అన్నా అన్నయ్య నన్ను సాగనంపవే అన్నా నీ బాలు మొక్కుతాండు నేను ఎవరి వద్దకు వెళ్ళిపోయి నా కష్ట సుఖాలు చెప్పుకోవాలన్నయ్యా. ఏమన్నావు? ఏడాదికి ఒక్కరోజు రాఖీ పండుగ వస్తే నీ చేతికి రాఖీని కట్టే చెల్లెని కదా అన్నయ్య, నన్ను మర్చిపోయినావా అన్నయ్య? సుభద్ర, ఓయ్ విన్నవా దీని మాటలు? ఏమన్నదా ముదనష్టం ఉండ? రాఖీ పౌర్ణమి రోజున రాకెట్ తెచ్చి నీ చేతికి నేను రాకెట్ కట్టే చెల్లెని కదా అన్నయ్య. నన్ను కొట్టి తిట్టి బాధ పెడితే నేను బావిల్లో చెర్లలో పడి చనిపోతే నీకు రాకెట్ కట్టే వారెవరు అని నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నదే.